హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్ల అమ్మకుట్టి. ఇవాల్టి వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ రొటీన్గా అయితే పప్పు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆకుకూర పెట్టి నార్మల్గా పప్పు చేస్తూ ఉంటారు, ఒట్టిమిరకాయల పప్పు చేస్తూ ఉంటారు. పప్పు అన్నది వారంలో రిపీటెడ్గా 2 or 3 టైమ్స్ అయినా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో బోర్ కొట్టకుండా ఇలా సీజన్లో వచ్చే చింతకాయల పప్పు అనేది మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి గుప్పెడి చింతకాయలు తీసుకున్నానండి. మంచిగా ఒక దాంట్లో వేసేసుకొని మంచిగా వాటికి అనేది ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న బాండిలో అయితే మంచిగా శుభ్రం చేసేసుకొని మనం చింతకాయలు అయితే వేసుకుంటూ ఉన్నాము. దాంట్లో వచ్చేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఉన్నాము. అంటే ఆ చింతకాయలు మునిగేమైనా అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఫస్ట్ ఇది మనము బాయిల్ చేయాలి. ఎందుకు అంటే చింతకాయలు అనేది బాగా స్మాష్ అవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ చింతకాయలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా పట్టుకుంటే అయితే మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత స్టవ్ అనేది కట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు తగినంత కందిపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడైతే 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నానండి. మంచిగా శుభ్రంగా వాష్ చేసుకుని సేమ్ యథావిధిగా మనం పప్పు ఎలా చేస్తామో అలానే. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటూ ఉన్నాము, ఒక ఆనియన్. తర్వాత ఇక్కడైతే ఒకటే టమాటా వేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటా అనేది పుల్లగా అనేది ఉంటుంది. మనం దీంతో పాటు చింతకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి టమాటా తగ్గించేసాను. ఈ చింతకాయల పప్పుకి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిరపకాయలతోనే చేస్తారండి. సో తగినంత పచ్చిమిరపకాయలు వేస్తూ ఉన్నాను. కొంచెం పొంగకుండా అయితే ఆయిల్ కూడా వేసుకుంటూ ఉన్నాను. మంచిగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెడుతూ ఉన్నానండి. ఇక్కడ నేను చింతకాయల పప్పులో ఇక్కడ చింతపండు కూడా పెట్టట్లేదు అండి. ఎందుకంటే అదే పులుపుతనం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని 2 or 3 వీల్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఈలోపు మనం చింతకాయలు అనేది ఉడకపెట్టుకున్నాం కదా, అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒలుస్తేనే విరిగిపోతూ ఉంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మనం చేత్తోనే మంచిగా స్మాష్ చేయాలి. మొత్తం అంతా ఆ బిప్పి అంతా కూడా సపరేట్ అనేది రావాలి. తర్వాత పప్పు అనేది 3 విజిల్లు వచ్చాక మంచిగా ఉప్పు వేసేసుకొని బాగా పప్పు గుత్తుతో ఎనుపుకోవాలి. ఈ గ్యాప్లో వచ్చేసి మనం చింతకాయలను స్మాష్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ అనేది డైరెక్ట్గా వేయకూడదండి. సో డైరెక్ట్గా వేస్తే ఆ బిప్పి అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసేసుకొని మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పులో. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా అయితే మీరు చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వేయడం వల్ల ఆ బిప్పి అనేది కూడా ఈ పప్పులోకే వస్తుందండి. అంత టేస్ట్ అనేది కూడా బాగుండదు. సో ఇలా అయితే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. కాఫీ వడగడతారు కదా, ఆ ఫిల్టర్లో అయితే నేను ఇందులోకి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను. సో తగినంత వాటర్ మనం కన్సిస్టెన్సీ గట్టిగా కావాలా మెత్తగా కావాలని చూసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు సేమ్ యథావిధిగా అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. పోపుకి తగ్గట్టుగా ఆయిల్, కొంచెం తెల్లవాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. మా ఆంధ్ర పక్క అయితే చింతకాయల పప్పు సీజన్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తూ ఉంటారండి. సో మేమైతే ఇలా సీజన్లో వచ్చేదైతే మేము ఏది వదలమండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం చేసే విధంగా చేస్తే చింతకాయల పప్పు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. బోర్ కొట్టకుండా ఇలా అయితే మనం సీజన్లో వచ్చేటి కూడా మనం ట్రై చేసి చూడాలా. తర్వాత మంచిగా పోపు వేగే టైంలో కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇంగువ ఉంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేయడం వలన పప్పు అనేది మరింత ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో పోపు బాగా వేగిన తర్వాత ఇలా అయితే మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వేడి వేడి అన్నంలోకి ఇలా చింతకాయల పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా చింతకాయలు కనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పప్పు అనేది చాలా రుచికరంగా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి